హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ట్రాక్టర్ శ్రీకాంత్ని. మనం అయితే ఇప్పుడు ఆటోనగర్ అయితే వెళ్తున్నాము. బండికి అయితే ఆయిల్ చేంజ్ చేయించడానికి అయితే వెళ్తున్నాము. మనం అయితే ఇప్పుడు షోరూంలో చేపిస్తామా లేకపోతే బయట లోకల్లో చేపిస్తామా అనేది చూపిస్తాను పదండి. అట్లా బండికి అయితే కొంచెం డెకరేషన్ అయితే చేపిస్తాను. అయితే తీసుకెళ్తున్నాను. అలాగే ఆయిల్ చేంజ్ మొత్తం చెక్ చేయడానికి ఆయిల్ అయితే కంపల్సరీ అయితే ఆయిల్ చేంజ్ అయితే చేపిస్తాను 100%. డెకరేషన్ అయితే ఏ విధంగా చేపిస్తాను మా ఛానల్లో అయితే ఫుల్ వీడియో అయితే వస్తుంది చూడండి. అయితే మొత్తం అయితే డెకరేషన్ అయితే చేపిస్తాను. ఇవి మొత్తం చెంకీలు ఇవి తీసేసి కొత్త చెంకీలు వేపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం అయితే ఎగ్జాక్ట్ అయితే ఇప్పుడు బాలాపూర్ ఎక్స్ రోడ్ అయితే వెళ్తున్నాము. ఆ నుంచి ఆటోనగర్ వెళ్తాం చూడండి. కొంచెం వీడియో క్లారిటీ వస్తుందో నాకైతే తెలుస్తుంది. ఇప్పుడైతే మనమైతే నేను ఇంతకు ముందుకైతే మన బండి అయితే మన ఆటోనగర్లో షోరూమ్కి అయితే వెళ్ళాను ఒకసారి. ఒకటి హౌసింగ్లో అయితే ఒక ఎక్సెల్ అయితే ఇరిగిపోయింది. ఎక్సెల్ ఇరిగిపోయినందువలన నేనైతే ఆటోనగర్ మహీంద్రా షోరూమ్కి అయితే తీసుకెళ్తే పార్ట్ ఆర్డర్ పెట్టాలి సార్, మినిమం ఒక 10 days టైం అవుతుందని చెప్పారు. అందుకని చెప్పేసి మళ్ళీ మన బండి షోరూమ్లో పెడితే మనకి ఎట్లుంటుంది, ఇప్పుడు మనకు అన్నం పెట్టేది బండి కావచ్చు చెప్పేసి నేను అడిగల్లి వచ్చిన కట్టుకొని సుచిత్ర అయితే వెళ్ళాను. సుచిత్రకి వెళ్తే ఆడికి వెళ్ళినా కూడా పార్ట్ అయితే లేదు, అవైలబుల్ లేనందువలన నేనేం చేశానంటే పార్ట్ అవైలబుల్ లేనందువలన నేనైతే అఫ్జల్గంజ్కి వచ్చి మన అఫ్జల్గంజ్లో అయితే ఏ ఒక్క వస్తువు అయినా సరే ఆన్ ద స్పాట్ దొరుకుతుంది. అఫ్జల్గంజ్ వచ్చి పార్ట్ అయితే తీసుకొని నేను మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్ళాక నాకైతే ఆన్ ద స్పాట్ అయితే ఫిట్ చేసి ఇచ్చారు బండి. ఆ రోజు అంత పెద్ద షోరూంలో అంత పెద్ద సుచిత్ర కాడ అంత పెద్ద షోరూంలో మన బండి ఒక 10 days టైం అడిగారంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, షోరూంలో వేపిస్తే బెటర్ లేకపోతే బయట వేపిస్తే బెటర్ అనేది. నేనైతే ఒక సంవత్సరానికి అయితే బండి అయితే బెటర్నే సర్వీసింగ్ చేపిస్తాను. మన బండి 1,10,000 కిలోమీటర్ వరకు అయితే నేనైతే షోరూమ్ ట్రాక్తో ఉంది మన బండి. 1,10,000 తర్వాత నేను మొత్తం జనరల్ సర్వీసింగ్ ఒక 1 year నుంచి మొత్తం నేను బెటర్నే వేపిస్తున్నాను అప్పటి నుంచి. ఎందుకంటే మనం బయట వస్తువులు తీసుకొచ్చి బండి ఎందుకు వేపిస్తాం చెప్పండి, షోరూంలో బండి పెట్టాక అట్లని చెప్పేసి నేనైతే మనకైతే మన బండి అయితే బెటర్నే సర్వీసింగ్ చేపిస్తాను చూడండి. మన వీడియోస్ అయితే చాలామంది అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ఇప్పుడైతే మనం అయితే మీర్పేటలో అయితే వెళ్తున్నాము. నేను 1 year నుంచి బయట సర్వీసింగ్ చేయడం కారణం ఏంటంటే మన మెకానిక్ అయితే ఒక బెటర్ ఆప్షన్ ఏంటంటే అతను ఏదైనా రిపేరింగ్ చేసి అంటే బండి అది ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే దానికి ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్గా ఎంత మంచిగా ఇస్తే బెటరో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తాడు అతను. ఈ విధంగా వేస్తే బండి ఈ విధంగా నడుస్తుందా అని చెప్పేసి మన బండి కమాన్ కట్టలు కూడా ఒక 6 ఉంటాయి. కమాన్ కట్టలు కూడా మనం ఇప్పుడు దాదాపు 6 ఎక్స్ట్రా వేపిస్తాం. మొత్తం ఇప్పుడు 12 కమాన్ కట్టలు ఉన్నాయి. ఇంకా అయితే వర్క్ మాత్రం చాలా బెస్ట్ వర్క్ చేస్తాడు అతను. మన దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ మనం పలానా టైంకి ఇస్తామని ఒక టైం చెప్పినా కూడా ఆ టైం వరకు అయితే మనకు అవుతాడు. మనకు ఆ టైం వరకు అయితే మెకానిక్ అయితే అవుతాడు. ఇంకోటి ఆ మెకానిక్ ఏంటంటే చాలామంది అతనికి కాల్ చేసి మరి మనకు బండ్లు ఎక్కడైనా సరే రోడ్డు మీద అయిపోయినా సరే, మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా తన బండి రోడ్డు మీద అయిపోయినా సరే అతనికి ఒక కాల్ చేసామంటే అతను వచ్చేస్తాడు. మన దగ్గరకు వచ్చి బండి అతను టోషన్ కట్టి తీసుకెళ్తాడు. రోడ్డు మీద మంచిగా చేస్తేనేమో ఒకవేళ బండి చిన్న ప్రాబ్లం అయితేనేమో అక్కడనే క్లియర్ చేస్తాడు, పెద్ద ప్రాబ్లం అయితేనేమో అతను షెడ్ తీసుకొస్తాడు బండి. ఇప్పుడు వెళ్ళి అక్కడ షెడ్ ఎంత పెద్ద ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనమైతే మందమల్ల ఎక్స్ రోడ్ కాడ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ చేసుకొని వెళ్ళాలి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ మన బండి మంచిగా పెద్ద బండి కూడా తెలుసు. వాడి బండి అయితే అట్లా ఆ విధంగా అయితే వెళ్ళాడు, వాడి బండి కాదు కాబట్టి ఆ విధంగా వెళ్తాడు. వచ్చేసి కర్మంగట్ వస్తాం. నెక్స్ట్ కర్మంగట్ నుంచి మనం ఎల్బీనగర్ వెళ్ళాలి డైరెక్ట్.
బండిలో అయితే నేను ఒక్కనే వెళ్తాను కాబట్టి నేను ఒక్కనే మాట్లాడుతున్నాడు, కొంచెం బోర్ అనిపించవచ్చు. కాకపోతే మన బండి అయితే పెద్ద బండి కానందు వల్ల అయితే నేను వేరే పర్సన్లకు అయితే ఎంత అయితే తీసుకెళ్ళాను. ఎంత దూరం అనడం, ఎంత లాంగ్ అనడం, ఎంత లోడ్ అనడం ఒక్కనే వెళ్తాను. ఇంకోటి ఆ లోడుకు సంబంధించిన కస్టమర్లు ఒక ఇద్దరు వచ్చిన ఒకరు వచ్చినా కూడా చూసానికి కూడా వాళ్ళకి ప్లేస్ అనేది ఉండాలి కాబట్టి చెప్పేసి అయితే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే బండి అయితే తీసుకెళ్ళాను. ఇవాళ మనకు అక్కడికి వెళ్ళాక ఒకసారి అంటే బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేయాలి. బ్రేక్ లైనర్లకు సంబంధించి బ్రేక్స్ అయితే బాగానే వస్తున్నాయి, ఒకసారి చెక్ చేయాలి. మళ్ళీ వెళ్ళాం కాబట్టి షెడ్డుకు అయితే మన సాగర్ ఇంక్ రోడ్ ఎక్స్ రోడ్ అయితే ఎక్కుతున్నాం. ఈ నుంచి మనం వెళ్తున్నాం స్ట్రైట్ వెళ్ళాలి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం మనకైతే లొకేషన్ ఎందుకో నాకు కొత్తగా అనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్లో కంపెనీలు చూడడం వల్ల కొత్తగా అనిపిస్తుంది లొకేషన్ నాకైతే. ముందు అయితే మనకైతే ఒక అశోక్లో అయితే కొంచెం రోడ్ అయితే ఇష్టం పోతుంది. వెళ్తుండే ఒక బండ్లు తీసుకోండి, కొత్త బండ్లు తీసుకోండి, కానీ రేట్లు మాత్రం చూసి మాట్లాడుకోండి. మార్కెట్లో అయితే కిరాయిలు అయితే చాలా డౌన్ ఉన్నాయి. ఇప్పుడు పాత బండ్లకే ఎంతోమంది ఒక బండి 2015 మోడల్ బండి ఉందంటే ఆ బండి ఇప్పటికీ నడవబట్టి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు ఆ బండికి ఇంతమంది పరిచయం కావచ్చు, ఎంతమంది ఎన్ని కిరాయిలు కొట్టచ్చు ఆ బండి. వాళ్ళకి ఏంటంటే పాతలు చాలామంది పాతలు చాలామంది తెలుస్తుంటుంది, ఫోన్ల మీద కిరాయిలు వస్తుంటాయి, వెళ్తుంటాం. ఇట్లా బండ్లు కొత్త బండ్లు తెచ్చుకొని అడ్డ మీద పెట్టి మనకి కిరాయి వచ్చినప్పుడే బండి పోవాలంటే మనకు నెల వచ్చేసరికి 2 రోజులకు 3 రోజులకు ఒక కిరాయి వస్తుంది. అది కూడా ఒక కిరాయి. మన ఇంట్లో ఫ్యామిలీని పెట్టి పోషించుకోవాలి. ఇట్లా ఫ్యామిలీ ఎట్లా పోషించుకోవాలి. బండి అమ్మాయి ఎట్లా కట్టాలి, నెల వచ్చేసరికి ఒక 10 కిరాయిలు కొట్టినా కూడా మన బండి అమ్మాయి కూడా సరిపోవాలి పైసలు. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ ఎల్బినార్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ కామ్రేడ్ కాడ నుంచి రైడ్ కొట్టేసి పోతే మన మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తాం. మనకైతే ఒకటి కూలెంట్ పైప్ అయితే లీకేజ్ అవుతుంది. పైప్ కూడా నేను కొత్తది తీసుకున్నాను. మన కామ్రేడ్ ముందర అయితే ఫ్లవర్ అయితే వస్తుంది. ఫ్లవర్ కాడ నుంచి రైడ్ కొట్టి వెళ్ళాలి. మనం వెళ్తుంటే డెకరేషన్ చేసేవాడు ఒక అతను అయితే కనిపించాడు, అందుకని చెప్పేసి డెకరేషన్ చేపిస్తున్నాను. మనమైతే మన బండి కావాల్సిన అయితే సామాన్లు అయితే మొత్తం తీసుకున్నా. ఇంకా ఇక్కడ ఇప్పుడు మనం మెకానిక్ కాడికి అయితే వెళ్తున్నాం. మొత్తం పని చేయడానికి అయితే మెకానిక్ కాడికి వెళ్తున్నాం చూడండి. तो पिन ज़्यादा मारो. మనం మొత్తానికి అయితే మెకానిక్ షెడ్కి అయితే వచ్చేసాము. ఇతనే మన బండికి అయితే సర్వీసింగ్ అయితే 1 ఇయర్ నుంచి అయితే ఇతనే చేస్తుండు. ఇతని పేరు వచ్చేసి పాషా. మనకి ఇక్కడ రోడ్ మీద బండ్లు అయిపోయినా కూడా ఇతను నెంబర్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇక్కడ రోడ్ మీద బండ్లు అయిపోయినా కూడా వచ్చి మనకైతే బండ్లు అయితే రిపేరింగ్ అయితే చేస్తాడు. అది కూలెంట్ పైపు లీకేజ్ అవుతుంది, అందువలన అయితే ఇదైతే ఇప్పాల్సి వస్తుంది. కూలెంట్ పైప్ కొత్తగా వేసేస్తాడు. మనకైతే బండి ఆయిల్ అయితే తీసేస్తాడు, కింద కనిపిస్తుంది. గంపలు అయితే ఆయిల్ అయితే వస్తుంది, లీకేజ్ అవుతుంది. ఫ్యాన్ కూడా ఇప్పాలా ఇప్పుడు? అయితే మొత్తం డెకరేషన్ అయితే వేయించాను, చూడండి ఏ విధంగా ఉందో.
ఈ డెకరేషన్కి వచ్చేసి అయితే మనకైతే మొత్తం 400 అయితే పడుతుంది. ఈ విధంగా అయితే మొత్తం సెట్టింగ్ చేయించాం. మీకు నచ్చితేనా లైక్ చేయండి. మనకి ఆటోనార్లో అయితే ప్రతి ఒక్క బండికి వస్తువు కావాలన్నా కూడా వస్తువు అయితే కంపల్సరీ దొరుకుతుంది. మన హనుమాన్ బొమ్మ, మన బండి బోనట్ ఓపెన్ చేసి త్రిశూలం అయితే మన బండి బోనట్ మీద ఉంటుంది. మొత్తానికైతే కూలెంట్ పైప్ అయితే ఉడదీస్తున్నాడు. అక్కడ పైప్ అయితే అది ఆల్రెడీ మనం కొత్తది తెచ్చాం, కొత్తది తీసేస్తాడు. మన మెకానిక్ పేరు వచ్చేసి పాషాబాయ్, జిఎంజే మోటార్స్. బండి కూలెంట్ అయితే మొత్తం తీసేసిండు. కింద అయితే పడుతుంది. చూడండి కూలెంట్ ఆయిల్ ఏ విధంగా ఆడుతుందో. ఆ కూలెంట్ ఆయిల్ ఆ పైపు లీకేజ్ అవ్వడం వల్ల మన బండి అనేది తొందరగా హీట్ అవుతున్నందుకు నేనైతే డైలీ ఒక కూలెంట్ డబ్బా ఒక వాటర్ అయితే వస్తున్నాను. అందుగురించి నేనైతే షెడ్కి అయితే వచ్చి పైప్ అయితే చేంజ్ చేపిస్తున్నాను. చూడండి నల్ల దుంకినట్టు దొరుకుతుంది కూలెంట్ వాటర్ అయితే. మొత్తం నల్ల వాడుతున్నట్టు ఒక చిన్న పైప్లోకి పైప్ అయితే పోయింది. ఈ పైప్ ఇప్పుడు కొత్తది తీసుకొని వచ్చేసి వేసేస్తాడు మన పాషాబాయ్. మన బండి సర్వీసింగ్ అయితే మొత్తానికి అయితే ఒక 60,000 లోపల అయితే మొత్తం అయితే అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్లు, ఆయిల్ వచ్చేసి 7 లీటర్ల ఆయిల్ అయితే పోసాను. మొత్తం మహీంద్రా సామాన్లు తీసుకొచ్చి ఇచ్చాను. మన మెకానిక్ ఖర్చు మొత్తం వచ్చేసి మొత్తం 6,000 అయితే అయిపోయింది. ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కామెంట్లో మన బండి ఏ విధంగా అయితే ఆయిల్ చేంజ్ తక్కువైందా ఎక్కువైందా అమౌంట్ అనేది నాకు కామెంట్ అయితే చెప్పండి. జై డ్రైవర్.